ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే కోల్కతాలో ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈ కోల్కతాలో స్ట్రీట్ మార్కెట్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాను. యాక్చువల్గా నేను ఉన్న హోటల్లో ఫ్రంట్లోనే ఈ మార్కెట్ అనేది ఉంటుంది. ఇది కోల్కతా సిటీలోనే చాలా పెద్ద మార్కెట్. సో ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనం చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద షాప్స్ కానీ ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా చేస్తారు. మొత్తం రోడ్స్ పైననే షాప్స్ అనేవి ఉంటాయి. డ్రెస్సెస్ కానీ, అలాగే ఇంకా చిన్న చిన్న మెటీరియల్స్ కానీ, ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోవాలి. ఒకసారి బిల్డింగ్ కూడా చూసాం. ఈ బిల్డింగ్ కూడా చాలా పాతకాలం లాగా కనిపిస్తుంది. కానీ ఇంకా మళ్ళీ దీన్ని రీస్ట్రక్చరింగ్ అనేది ఏం చేయలేదు. సో రీస్ట్రక్చర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లైటింగ్ అయితే అరేంజ్ చేశారు. సో లైటింగ్ వల్ల కొంచెం అందం వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇక కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. లోపల ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది చూద్దాం. ఈ మార్కెట్ అనేది చాలా పెద్దది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ కూడా చాలా పెద్దది. సో దీనికి 4-5 గేట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్నాము. మళ్ళీ ఈ బిల్డింగ్ చుట్టూ బయట కూడా ఏంటంటే షాపింగ్ అనేది పెడతారు. అది కూడా చూద్దాము లైన్స్లో ఎలా ఉంటుంది అని. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాము. సో లోపలికి వస్తే ఇలాగ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది. సెంట్రల్ ఏసీ కూడా ఉంది. అన్నీ చాలా బ్రాండెడ్ షోరూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. డ్రెస్, చెప్పల్స్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మెయిన్లీ ఇక్కడనైతే కింద ఈ అండర్ గ్రౌండ్లో మాత్రం డ్రెస్సెసే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ డ్రెస్ షాప్సే ఉన్నాయి. కొన్ని చెప్పుల షాప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. హ్యాండ్ బ్యాగ్స్ కూడా దొరుకుతున్నాయి. నేనైతే ఏ షాప్లోకి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఎలా ఉంటుంది కాంప్లెక్స్ అని చూడడానికి వచ్చాను. ఇప్పుడైతే మనం గేట్ నెంబర్ 1 నుంచి ఇంకా బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గేట్ నెంబర్ 1 నుంచి బయటికి వచ్చాను ఫ్రెండ్స్. పిల్లలు ఆడుకోవడానికి అన్ని బొమ్మలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అవి కూడా అమ్ముతున్నారు. బాక్సెస్, స్కూల్ బస్, అలా గన్స్. బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి.
मैंने जब बोलेगा हमको बोलेगा ना अपने रोजे नमाज से जो भी आपसे बने जुड़े अल्लाह वास्ते में हमारी मदद करना। वाला मैडम काले सेल में फोटो में बार बार ఫ్రెండ్స్ అయితే ఈ మార్కెట్లో నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ అది ఒక బోర్డు కనిపించింది. సో ఇక్కడ ఎట్లుంటుందో టేస్ట్ చేద్దామని వచ్చాను. యాక్చువల్గా నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ కోల్కతాలో ఫుడ్ అయితే చాలా సప్పగా ఉంది. అసలు నాకు స్పైసీ అనేది తెలియట్లేదు. ఇక్కడ ఎవరు స్పైసీగా తినట్లేదు, ఎక్కువ స్వీట్గా తింటున్నారు. పూరి రోటీ మళ్ళీ రైస్ అక్కడక్కడ దొరుకుతుంది కానీ అంత బాగుండట్లేదు. మన సౌత్ ఇండియాలో ఉన్నట్టు ఉండట్లేదు. మన తెలంగాణ బిర్యానీ అయితే హైదరాబాద్ బిర్యానీ చాలా మిస్ అయిపోతున్నాను. అలాగే పప్పు చారు ఇవి కూడా మిస్ అయిపోతున్నాను. అలాగే ఇక్కడ పెరుగు కూడా దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్. సో నేనైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్, కానీ అంతగా బాగలేదు. స్పైసీ అయితే రాలేదు. చిల్లీ చికెన్ బిర్యానీ ఇది. స్పైసీ అయితే ఏం లేదు, జస్ట్ పైన 4 పీసెస్ పెట్టేశారు. నార్మల్గా బిర్యానీ రైస్ మొత్తం పెట్టుకొని తీసుకొని వచ్చారు. కంపల్సరీ ఇంకా ఈ కోల్కతాలో బిర్యానీలో ఆలుగడ్డ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. వితౌట్ ఆలుగడ్డ వీళ్ళు ఏం చేయరు ఇక్కడ. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే యావరేజ్గా ఉంది. సో మీరు కూడా ఏం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. అందాక బై బై, గుడ్ నైట్.